ఇక బ్రేకింగ్ చూస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్వేదిలో సముద్రం దాదాపు 500 మీటర్ల వెనక్కి వెళ్ళిపోయింది. తీరంలో మోకాల లోతు ఒండ్రుమట్టి చేరింది. గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి చూడలేదని స్థానికులు అంటున్నారు. తుఫాన్ వచ్చే ప్రమాదం ఉంటేనే ఇలా జరుగుతుందని చెబుతున్నారు. సముద్ర స్నానానికి వెళ్లేందుకు భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. రాగిడి రావటం ఏంటి, మరి మోకాళ్ళ లోతు పైనే మరి రాగిడి వచ్చేసింది. సముద్రం అయితే కెరటంలో అసలు ఏమీ కనిపిస్తలేదు. చాలా మరి భయక్రాంతులుగా ఉన్నాము. ఎందుకంటే సముద్రం వెనకెళ్తే సునామీ వచ్చే సూచనలు ఉన్నాయని మరి శాస్త్రజ్ఞులు చెప్పడం మేము ఉన్నాం కనుక దయించి మరి అందరూ కూడా ఇక్కడ నిత్యము మరి కొలిసే శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది. ఎంతో మంది ఇక్కడ స్నానాలు చేసి మరి నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి దర్శించుకుంటారు. మరి ఎప్పుడు కూడా మేము పుట్టినప్పటి నుంచి కూడా చూస్తున్నాము. ఎప్పుడు కూడా ఈ విధంగా మరి ఒండ్రేయటం, మరి రాగిడి మోకాళ్ళ లోతు పైన లోనికి వెళ్తే ఇంకా చాలా మునిగిపోయి చనిపోయే పరిస్థితులు ఉంటాయి కనుక ఇక్కడ ఒట్టినే కాళ్ళు మోకాళ్ళ లోతు దిగిపోతున్నాయి. చాలా విచిత్రంగా ఉంది. మరి దీని విషయమై మరి పరిశోధకులు మరి అందరూ కూడా ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. నేను అంతర్వేది దేవస్థానం సర్పంచ్ని మాట్లాడుతున్నాను. ప్రొద్దుట వాకింగ్ అని ఇక్కడికి వచ్చాను. ప్రతిరోజు కూడా వాకింగ్ వస్తూ ఉంటాను. అయితే ఈ రోజు చాలా విచిత్రంగా కనిపించింది. ఇక్కడ ఒండ్రేయటం ఏంటి, రాగిడి రావటం ఏంటి, మరి మోకాళ్ళ లోతు పైనే మరి రాగిడి వచ్చేసింది. సముద్రం అయితే కెరటంలో అసలు ఏమీ కనిపిస్తలేదు. చాలా మరి భయక్రాంతులుగా ఉన్నాము. ఎందుకంటే సముద్రం వెనకెళ్తే సునామీ వచ్చే సూచనలు ఉన్నాయని మరి శాస్త్రజ్ఞులు చెప్పడం మేము ఉన్నాం కనుక దయించి మరి అందరూ కూడా ఇక్కడ నిత్యము మరి కొలిసే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్వేదిలో సముద్రం దాదాపు 500 మీటర్ల వెనక్కి వెళ్లిపోయింది. పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి ఇప్పటివరకు విన్నాం. సర్పంచ్ చెప్పింది అసలు ఎప్పుడు చూడలేదు నేను పుట్టినప్పటి నుంచి అని చెప్తున్నారు. అసలు నిజంగా సముద్రం ఇలా వెనక్కి వెళ్ళిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? అసలు శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? కారణాలు ఏంటి? సూచన సతీష్, అంటే ఇక్కడ సముద్రం ఎప్పుడు కూడా హాట్ స్పాట్లు ఉంటాయి. ఆటు పోటు ఉన్నప్పుడు, అంటే పోటు ఉన్నప్పుడు ఏమని చాలా భీకరంగా ఎత్తి పెరుగుతుంది. అలాగే ముందుకు కూడా వస్తుంది. అలాగే ఆటు ఉన్నప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంటుంది. అయితే ఇన్నటికి విరుద్ధంగా వాతావరణంలో ఉన్న మార్పులు, అంటే వాయుగుండం ప్రభావాలు, అల్పపీడన ప్రభావంతో ఈ రోజు చూసినట్లయితే ఒక్కసారిగా సముద్రం చాలా 500 మీటర్లు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఇక్కడ అంతర్వేది సముద్ర తీరంలో, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సన్నిధిపల్లి మండలం అంతర్వేది తీరంలో కనిపించింది. అయితే ఇక్కడ చాలా అపోహలు ఉన్నాయి. అంటే సముద్రం వెనక్కి వెళ్ళిపోతే ఈ విధంగా వెళ్ళిపోతే అయితే సునామీ లాంటిది వస్తుంది, తుఫాన్ లాంటిది వస్తుంది, అంటే తుఫాన్ ముందు ప్రశాంతత అన్నట్టుగా ఇలాంటి పరిణామాలు ఉంటాయని చెప్పి ఒక అపోహలు అయితే ఇప్పుడు ఇక్కడ ప్రచారంలో ఉంటాయి. అయితే అలాంటిది ఏమీ కాకుండా ఇక్కడ ఇప్పుడు ఆటు టైంలో చాలా ఎక్కువగా అల్పపీడనం వాయుగుండ ప్రభావంతో ఆటు ఉండడం వల్ల వెనక్కి సముద్రం వెళ్ళిందని చెప్పేసి కొంతమంది పెద్దలు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దాదాపు 500 మీటర్లు వెనక్కి వెళ్ళడంలో వాస్తవం కాదు, అది అట్లాగా ఆట ఉంది కాబట్టి వెళ్ళిందని చెప్పి కూడా అంటున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ ఏదైతే అంతర్వేది ఉందో ఇది అది గోదావరి నది ఏదైతే వశిష్ఠ నది ఉందో ఇక్కడ నది సంగమం జరుగుతుంది. ఈ అంతర్వేది లైట్ హౌస్ కి సమీపంలో అక్కా చెరువు గట్టు అని అంటారు. ఇక్కడ సముద్రంలో ఈ గోదావరి నీరంతా వచ్చి కలుస్తుంది. అయితే ఇప్పుడు వరద గత నెల రోజులుగా చూసినట్లయితే, నెల 15 రోజులుగా చాలా వరద చాలా ఎక్కువగా వస్తున్న పరిస్థితి ఉంది. మూడోసారి గోదావరికి వరద వచ్చింది. ఒక నదీపాయ వశిష్ఠ నదీపాయ ఇక్కడ సముద్రంలో కలుస్తూ ఉండడం వల్ల ఇక్కడ ఒండ్రు మట్టి చాలా ఎక్కువగా ఈ వరదలో కొట్టుకొచ్చిందంతా కూడా ఈ సముద్రం తీరంలో ఒండ్రు వేసేసింది. అంటే ఎప్పుడు కూడా ఈ విధంగా సముద్రం తీరంలో అంటే బీచ్ కూడా ఉంటుంది. ఇక్కడ అనేక మంది భక్తులు వచ్చి స్నానాలు చేసుకుంటారు. ఇక్కడ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం, ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు కూడా ఇక్కడ పుణ్యస్నానం ఆచరించి సముద్రంలో వెళ్లి దర్శనం చేసుకుంటారు. అలాంటిది ఇప్పుడు బురదగా ఉండడం, మాకు లోతు బురద ఉండడం, సముద్రం వెనక్కి వెళ్ళిపోవడం
ఏదో ఒక కీడు శంకిస్తుందని చెప్పేసి ఇక్కడ స్థానికులు అనుకుంటున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా అపోహలే. ఆర్ట్ టైం కాబట్టి వెనక్కి వెళ్ళింది. గోదావరి చాలా ఉధృతంగా ప్రవాహం వస్తుంది కాబట్టి ఇక్కడ కలుస్తున్న నేపథ్యంలోనే ఈ బురద ఈ బీచ్ లో ఎక్కువగా చేరిందని చెప్పి ఇక్కడ ఉన్న అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే మళ్ళీ సముద్రం కనుక పోర్టు చాలా ఇలాంటి సందర్భంలో చాలా ఎక్కువగా వస్తుంది. అయితే పౌర్ణమి సమయంలో అయితే ఈ పోర్టు చాలా ఎక్కువ ఉంటుంది. ఆ సందర్భంలో అయితే ఇక్కడ పల్లిపాలెం అనేది ఈ ప్రాంతంలో ఈ పల్లిపాలెం ప్రాంతంలో ఇల్లులు కూడా ఈ సముద్రము ముంపుకి మునిగిపోతున్న పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది. చాలా సార్లు కూడా ఇలాగ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ పొలాలు కూడా ముంపుకు గురవుతున్న పరిస్థితి కూడా ఉంటుంది. అందులో భాగమే మనం చూస్తున్నాం. శంకరగుప్తంలో ప్రభుత్వాలు మునిగిపోవడానికి కూడా ఇలాంటి పోటే కారణం. దీనివల్ల ఎవరు కూడా అపోహలు నమ్మొద్దు. సముద్రం సహజసిద్ధంగా ప్రకృతిలో ఉన్న పరిణామాల నేపథ్యంలోనే అట్లాగే వెనక్కి వెళ్ళిందని చెప్పేసి కూడా ఇక్కడ పెద్దలు చెప్తున్న పరిస్థితి, అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా. రైట్, థ్యాంక్స్ శ్రీరామ్మూర్తి.